వెల్కమ్ టు టిఆర్ న్యూస్. ఈరోజు లగచర్ల గ్రామంలో మరి కలెక్టర్ గారు ఈరోజు భూ పరిశీలన కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ గారు మరియు ప్రజలు తమ భూములను ఫార్మాకు ఇవ్వబోమని మరి కలెక్టర్తో వాగ్దానానికి దిగి మాకు బ్రతకడానికి లేదని చెప్పి కలెక్టర్ను వేడుకొని వాళ్ళు రైతులు వాళ్ళ సమస్యలను వెళ్ళబోచుకున్నారు. లగచర్ల గ్రామ ప్రజలు మరియు పెద్ద ఎత్తున మరి ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో మరి గ్రామ సభను నిర్వహిస్తే ఆ గ్రామ సభ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారు మరియు ప్రజల దగ్గరికి రాకుండా అక్కడ వాళ్ళ వినతిని విన్నవించుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి కలెక్టర్ను తమ ఆవేదనలతో వేడుకుంటూ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్న అధికారులు మరియు మొండి వైఖరిని తో ఉండడంతో మరి ప్రజలు ఆగ్రహానికి గురై రైతులు తమ బ్రతుకు కోసం మరి ఎటు పోవాలి మరియు మేము భూములు ఇవ్వమని చెప్పి రైతులు వేడుకోవడం జరిగింది. మరి అంతలోనే మరియు ఇతర గుర్తు తెలియని వ్యక్తులు మరియు దాంట్లో నుంచి చొరబడి మరియు రైతులను రెచ్చగొట్టి ఇక్కడ ఈ పరిస్థితి నెలకొల్పడం జరిగింది. అలాగే మరి పెద్ద ఎత్తున మరి కొంతమంది మరి రైతులు కాకుండా వాళ్ళతో మొండి వైఖరిగా ప్రవర్తించి మరియు కార్లపైకి రాళ్లతో విసరడంతో మరియు కార్లు విధ్వంసంకి గురి కావడం జరిగింది. లగచర్ల రైతులకు మరి ఉన్నదే కొంత భూమే 1 ఎకరా 2 ఎకరాలు కాబట్టి వాళ్ళు ఎన్నోసార్లు కలెక్టర్కు నివేదిక అందజేసిన మరియు అక్కడ ఉన్న రెవెన్యూ బృందం కూడా వారి పొలాలను దగ్గర ఆశ్రయించకుండా ప్రజలను ఒక దగ్గర మరియు గ్రామ సభ నిర్వహించి అక్కడికి రప్పించి ఊరికి దూరంగా వాళ్ళ యొక్క గోడును నిలబెట్టుకుంటే దాన్ని తమ పొలాలను ఫార్మా కంపెనీకి అప్పగిస్తే తమ యొక్క భవిష్యత్తు జీవితం అంధకారం అవుతుందని, తమకు పొల్యూషన్ ద్వారా అనేకమైన రోగాలు వ్యాధుల బారిన పడి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి రైతులు ఎంతగానో వేడుకున్నారు. కానీ మరియు రైతుల పట్ల మరి ప్రేమ జాలి లేకుండా మరియు వాళ్ళని బలవంతంగా భూములు తీసుకోవడం అనేది మరి ప్రజలు బతకడానికి కావలసిన ఏరియాలో మరి ఇండస్ట్రీ పార్కు అంటే పారిశ్రామిక విధానం పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రాంతాలలోనే ఉండాలి. అందుకే రైతులు మేము నివసించే ప్రాంతంలోనే మరియు ఈ యొక్క పరిశ్రమలను స్థాపిస్తే తమ భవిష్యత్తు అంధకారం అవుతుంది, అనేకమైన రోగాలు వ్యాపించి తమ పిల్లలు మరియు అలాగే జంతువులు భూమిలో నీళ్ళలో కలుషితమైన నీరు మరియు గాలి త్రాగే వాటరు ఇవంతా కూడా దుర్భరమైన పరిస్థితి ఏర్పడి మా యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. అందుకే మా భూములు మేము పండించుకునే వ్యవసాయం మాకు ఆహారం పట్ల మేము చేసుకునే ఈ యొక్క కష్టపడి తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని మేము వేల రూపాయలతో మేము ఈ 1 ఎకరా భూములను కొన్నామని చెప్పి రైతులు మరి ఎంతో తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకే కలెక్టర్ గారు వాళ్ళని స్పందించి తమ యొక్క బాధలను తెలుసుకొని ప్రజలను వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి మరియు ఆ యొక్క వినతి పత్రాలను తీసుకొని
వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి మరి ఆయన తెలియజేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అందుకని మరి ప్రభుత్వం మరియు రెప్పపాటుగా విమరపాటు చెప్పకుండానే మరి పొలాలు, రైతుల యొక్క పొలాలు మన కఠినత్వంగా భావించి వాళ్ళను దురుసుగా ప్రవర్తించి రైతులతో లాక్కోవడం అనేది మరియు రైతులలో బాధాకరమైన దుఃఖానికి గురి కావడం జరిగింది. పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేపడతా ఉన్నారు. ఇక్కడ ఉన్న గ్రామంలో పెద్దలు, పిల్లలు, చిన్నలు వాళ్ళు ఒక వలస విధానానికి వలస పోవాల్సిన అవసరం వస్తుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ పట్టణాలకు వెళ్ళి బ్రతకాలి. మరి ఇక్కడే శేషశ్యామలమైన ప్రాంతం మాది, అందుకనే మా భూములు మాకు కావాలని